హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. ఓజీ మేనియా మూవీకి వెళ్ళిన తర్వాత మూవీ చూసి రివ్యూ చెప్దామని ట్రై చేశా. మూవీకి వెళ్ళే ముందరే హెల్త్ చెడిపోయేసి మూవీకి వెళ్ళాను. వచ్చిన తర్వాత పోయేసి ఇంకా ఖరాబ్ అయిపోయింది. ఆఫ్టర్ లాంగ్ టైం సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత నేను ఫస్ట్ టైం ఒక మూవీ వెళ్తున్నా థియేటర్కి. అది ఓజీనే. చూసిన తర్వాత రివ్యూ చెప్దాం అనుకున్నా. అంతకుముందు వచ్చేసి బెంగళూరుకి వెళ్ళి వచ్చాను. సంథింగ్ ఏదో నథింగ్ ఫుడ్ ఫ్రేమ్ అయిందేమో, చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా మూవీకి వెళ్ళాను, మూవీ చూశాను. చెప్పాలని నేను చెప్తా కదా, మార్చా కదా, దానికోసమే వీడియో రికార్డ్ చేస్తున్నా. మాట్లాడే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మీరు థంబ్నెయిల్ చూశారు కదా, సుజీత్ డైరెక్ట్ చేయలేదని చెప్పేసి. అవును, ఫ్యాక్ట్ అది. సుజీత్ మూవీను డైరెక్ట్ చేయలేదు. ఓజీ మూవీ డైరెక్టర్ సుజీత్ కాదు. థంబ్నెయిల్ పెట్టిండేది ఫ్యాక్ట్, అదే నిజం కూడా. ఓజీ మూవీని ఒక పవన్ అభిమాని డైరెక్ట్ చేశాడు, సుజీత్ కాదు. పవన్ ఫ్యాన్స్కి ఏది కావాలో, ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత ఏది వాళ్ళకు ఫ్యాన్స్కు ఆకలిగా ఉందో, అది ఏమి ఇవ్వాలో, అది ఎలా స్టోరీని మెప్పించాడో పవన్ కళ్యాణ్, ఆ వేను ఎట్లా త్రివిక్రమ్ గారు ఏర్పాటు చేశారో, అది మాత్రం సక్సెస్. ఇప్పుడు మూవీస్లో ట్రెండ్ ఏమంటే డైరెక్టర్స్ వాళ్ళను ఒక యూనివర్సిటీని క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు టైటానిక్ మూవీ అంటానంటే జేమ్స్ కామరూన్ కదా. ఆయన చూసిన మూవీ నెంబర్స్ ఎన్ని? ఓన్లీ 9 లేదా 10. కానీ జేమ్స్ కామరూన్ అంటే హాలీవుడ్లో ఇష్ట బ్రాండ్. సో అదే ఫార్ములాను తమిళ్ డైరెక్టరు లోకేష్ కనగరాజను ఫాలో అయినాడు. ఆయన చేసేది ఏంది? లోకేష్ కనగరాజను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మూవీస్ మాత్రమే డైరెక్ట్ చేస్తాడు. దాంట్లో కొన్ని మాత్రమే, దాని తర్వాత అసలు మూవీని డైరెక్ట్ చేయడు. సో అదే ఫార్ములాను వచ్చేసి సుజీత్ పట్టుకున్నాడు. సుజీత్ జస్ట్ తీసినది ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ అనుకుంటా. సెకండ్ మూవీ ప్యాన్ వరల్డ్ హీరో డార్లింగ్ ప్రభాస్ను పట్టుకున్నాడు సాహోతో. నెక్స్ట్ మూవీ మన పవన్ని పట్టుకున్నాడు. వీళ్ళు చేసేది ఏమంటే డైరెక్టర్లు వాళ్ళ యూనివర్సిటీలో ఇప్పుడు సాహోకి ఓజీకి లింక్ ఉంది. యాక్చువల్గా పార్ట్ 2 పార్ట్ 3 అంటే ఒకే హీరోతో అదే మూవీ పార్ట్ 2 వస్తుంది. వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్ట్లు చేస్తున్నది ఏమంటే వాళ్ళ యూనివర్సిటీలో పార్ట్ 1 ఒకరితో చేస్తారు, పార్ట్ 2 ఇంకొకరితో చేస్తారు. పార్ట్ 1 వచ్చేసి సాహో చేసినాడు, పార్ట్ 2 వచ్చేసి పవన్తో తీసినాడు. ఇప్పుడు సినిమా విషయానికి వచ్చినామనుకోండి, మధ్యలో వచ్చేసి డ్రామా కొద్దిగా పండలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి యాక్చువల్గా ఎత్తుకుని పోయేసి క్లైమాక్స్లో పెట్టాల. ఇంటర్వెల్ అంటే మనకు హైప్ చూపించాడు కాబట్టి మనకు క్లైమాక్స్లో హైప్ లేక సంథింగ్ ఏదో మిస్ అయింది అన్నట్టుగా ఒక ఫీల్ వస్తుంది. మధ్యలో స్టోరీని కూడా అనవసరంగా లేని డ్రామాను లాక్ చేస్తున్నాడు. స్టోరీ నడచాలి కదా, 2.5 అవర్స్ అంటే ఇంకా నడచాలి కదా, అనవసరంగా స్టోరీని లాక్ చేసినాడు. లేని స్టోరీని ఎత్తుకొచ్చి దాన్ని అనవసరంగా సాగదీసుకుంటూ పోయినాడు. బట్ చెప్పాలంటే ఏమంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పవన్ ఫ్యాన్స్కు, పవన్ను సినిమా హీరోగా ఎవరు ఫ్యాన్స్కు అభిమానిస్తారో వాళ్ళకి మాత్రమే ఫెస్టివల్ మాత్రమే. యాక్చువల్గా ఈ మూవీని పవన్ ఫ్యాన్స్ కన్నా వైసీపీ ఫ్యాన్సే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే బ్లాక్ బస్టర్ పడిపోయింది కదా అని చెప్పేసి వైసీపీ ఫ్యాన్స్కే ఎక్కువగా ఇష్టపడతారు దీన్ని. వాళ్ళకి అర్థం కాలేదు ఇట్లా మూవీ పడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్కు అనుకోలే. గబ్బర్ సింగ్ అథారిటీ దారేది
దాని తర్వాత సంథింగ్ వచ్చినాయి, చాలా ఉన్నాయి. బట్ ఈ ఓజీ అనేది యాక్చువల్ చెప్పాలంటే సుజీత్ విగ్రహాన్ని హైదరాబాద్ సిటీలో ఒక చోట ఏర్పాటు చేసుకుంటారు ఫ్యాన్స్ మాత్రం. ఆ రేంజ్లో పవన్ను చూపించాడు. ఓజీ మూవీని ఎవరు బాగలేదని చెప్తారో వాళ్ళే చాలాసార్లు చూస్తారు. అది ఎవరు అంటే వైసీపీ ఫ్యాన్సే. ఇంత బ్యాడ్ టైంలో ఇంత బ్లాక్ బస్టర్ మూవీ పడిపోయింది కదా. నెక్స్ట్ జనవరిలో పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. ఈ మూమెంట్లో ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ పడింది అనుకో, సో వాట్ నెక్స్ట్ అని చెప్పేసి వాళ్ళకు బాధగా ఉంది. సో ఇంకోటి హోప్ ఏమంటే పవన్ కుమారుడు ఆ కిరానందనం దీంట్లో ఉన్నాడని చెప్పేసి నథింగ్. అదంతా పార్ట్ 2 ఏమైనా ఉంటే దాంట్లో ఉండొచ్చు. పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 పవన్తో తీస్తాడా లేకపోతే వేరే హీరో తీస్తాడా? ఎందుకంటే ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టర్లు ఒక యూనివర్సిటీ అనమాట. ఇప్పుడు కూడా మనకు సుజిత్ సినిమాటిక్ యూనివర్సిటీ ఉందన్నమాట, SCU. ఈయన వచ్చేసి ఆయన ఫాలో అవుతున్నాడు. ఎవరు? నేను లోకేష్ను, తమిళ డైరెక్టర్ను. ఆయన వచ్చేసి జేమ్స్ కామరన్ ఫాలో అవుతున్నాడు. ఆ కొత్త ట్రెండ్ మనకు పరిచయం చేస్తున్నారు అన్నమాట. దాన్ని రాజమౌళి ఫాలో అవుతున్నాడు. కెరీర్లో తీసేది 10 సినిమాలే, కానీ మన బ్రాండ్ ఉండాలని చెప్పేసి అట్లే ఆయన కూడా 5 ఇయర్స్ చేశారు మూవీని. మూవీ అయితే బ్లాక్ బస్టరు. చిన్న గ్యాప్ ఏమంటే ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చి ఆ హైప్ వచ్చేసి క్లైమాక్స్లో పెట్టి సరిపోయేది. ఇంటర్వెల్లో మనం చూసాం కాబట్టి హైప్ ఇంతకు మించి ఏమైనా ఉందా అని చెప్పేసి క్లైమాక్స్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది లేదు. అది ఏమైనా పార్ట్ 2కి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తాడా అని చెప్పేసి జస్ట్ థింక్ చేయాలంటే. డైరెక్ట్ రాజులో పోతే మూవీ అయితే బ్లాక్ బస్టరు.